ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు మనము గత బోధనకు కొనసాగింపుగా ఆదికాండము 17వ అధ్యాయము 23వ వచనంలో ఉన్న ఆత్మీయ సత్యాలను ధ్యానించబోతున్నాము. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయేలును, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ, అబ్రహాము ఇంటి మనుష్యులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. మన దైనందిన జీవితాలలో అనేక సార్లు దేవుని స్వరాన్ని వింటాము. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంతో ఆనందిస్తాము. కానీ ఆ వాక్యము మనలను ఒక కఠినమైన నిర్ణయానికి లేదా త్యాగానికి పిలిచినప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది? మానవుడు దేవుని ఆశీర్వాదాలను కోరుకుంటాడు, కానీ ఆ ఆశీర్వాదాల మూలమైన విధేయతను చూపడానికి వెనుకాడతాడు. ఈ రోజు ప్రపంచంలో ఎంతో మంది విశ్వాసులు ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తును గురించిన భయాలు చుట్టుముట్టినప్పుడు దేవుని వాక్యానికి లోబడటం కంటే మన స్వంత ఆలోచనల చొప్పున నడవడానికే మానవుడు ప్రాధాన్యత ఇస్తుంటాడు. నేను దేవుని నమ్ముకున్నాను కదా, మరి నా జీవితంలో ఈ వేదన ఎందుకు అని అడిగే ప్రతి ఒక్కరికి ఈనాటి వాక్య భాగం ఒక అద్భుతమైన జవాబును చూపిస్తుంది. మనం చదివిన ఈ వాక్యంలో మనకు కనిపించే అత్యంత ప్రాముఖ్యమైన పదం ఆ దినమందే. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసి దానికి సూచనగా సున్నతి సంస్కారాన్ని నియమించిన వెంటనే అబ్రహాము ఏమాత్రమూ ఆలస్యం చేయలేదు. మానవులు సాధారణంగా దేవుని ఆజ్ఞలను విన్నప్పుడు వాటిని ఆచరించడానికి సమయం కొరకు ఎదురు చూస్తుంటాడు, లేదా రేపు చూద్దాంలే అని వాయిదా వేస్తూ ఉంటాడు. కానీ అబ్రహాము విశ్వాస జీవితం మనకు నేర్పించే మొదటి పాఠం దేవుని ఆజ్ఞకు తక్షణమే లోబడటం. అబ్రహాము వయస్సు అప్పటికే 99 సంవత్సరాలు. ఆ వయస్సులో సున్నతి చేసుకోవడం అనేది శారీరకంగా ఎంతో ఆవేదనతో, నొప్పితో కూడుకున్న విషయం. అయినప్పటికీ ఆయన తన వయస్సును చూడలేదు, ఆజ్ఞలోని కాఠిన్యతను చూసి భయపడలేదు. దేవుడు సెలవిచ్చాడు కాబట్టి నేను చెయ్యాలి అనే ఏకైక తీర్మానంతో ముందుకు సాగాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 60వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. బైబిల్లో మనం చూస్తే నోవహు కూడా దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లే ఓడను తయారు చేశాడు. అరణ్యంలో మోషే దేవుడు చెప్పిన కొలతల ప్రకారమే మందిరాన్ని నిర్మించాడు. ఎప్పుడైతే మానవుడు దేవుని మాటకు సంపూర్ణంగా తక్షణమే లోబడతాడో అప్పుడే దేవుని అద్భుతాలు ప్రారంభమవుతాయి. మన జీవితాలలో అనేక ఆశీర్వాదాలు ఆగిపోవడానికి కారణం మనము దేవుని వాక్యానికి చూపిస్తున్న అవిధేయత మాత్రమే. అబ్రహాము కేవలం తాను మాత్రమే సున్నతి పొంది ఊరుకోలేదు. మనకి వాక్యం స్పష్టంగా చెప్తుంది, తన కుమారుడైన ఇస్మాయేలును, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, ప్రతి పురుషుని తీసుకుని వారికి సున్నతి చేశాడు. ఇక్కడ అబ్రహాము యొక్క అద్భుతమైన నాయకత్వాన్ని మనం చూడవచ్చు. ఒక దైవజనుడిగా, కుటుంబ యజమానిగా తన ఆధీనంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని నిబంధనలోనికి నడిపించే బాధ్యతను ఆయన తీసుకున్నాడు. నేటి సమాజంలో తమ వ్యక్తిగత భక్తిని కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు, కానీ తమ కుటుంబ సభ్యుల ఆత్మీయ స్థితిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అబ్రహాము తన ఇంట్లో ఉన్న దాసీలను, వెండితో కొనబడిన అన్యజనులను సైతం దేవుని నిబంధన వైపు నడిపించాడు. ఇది ఒక యజమానికి ఉండవలసిన లక్షణం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమని ఉంటది. కొన్నిసార్లు కుటుంబాలలో తండ్రి ప్రార్థన చేస్తాడు, కానీ పిల్లలు లోక ఆశలకు కొట్టుకుపోతుంటారు. తల్లి వాక్యం చదువుతుంది, కానీ ఇంట్లో సమాధానము ఉండదు. అబ్రహాము ఇల్లు అటువంటిది కాదు. ఆయన మాటకు ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ లోబడ్డారు. ఎందుకంటే అబ్రహాము వారి ఎడ్ల దేవుని మాదిరిని చూపించాడు. అబ్రహాము చూపిన విధేయత ఆ ఇంట ఉన్న ప్రతి పురుషునికి రక్షణ మరియు దేవుని నిబంధనలో భాగస్వాములు కావడానికి కారణమైంది. సున్నతి అనేది కేవలం ఒక శారీరక క్రియ కాదు, అది అంతరంగ హృదయ స్థితికి సూచనగా ఉంది. క్రొత్త నిబంధనలో విశ్వాసి తన పాపపు స్వభావాన్ని, శరీర క్రియలను అదే విధంగా కత్తిరించి వేయవలసి ఉంటుంది.
మానవుడు దేవునితో నిబంధన కలిగి ఉండాలి అంటే తన పాత జీవితాన్ని, లోక ఆశలను విసర్జించాలి. సున్నతి అనేది వేదనాభరితమైన ప్రక్రియ. అలాగే పాపాన్ని విడిచిపెట్టడం, స్వార్థాన్ని చంపుకోవడం అనేది మానవునికి ఎంతో కష్టతరంగా అనిపించవచ్చు. కానీ ఆ వేదన గుండా వెళ్ళినప్పుడే దేవుని మహిమ మనలో వెల్లడవుతుంది. అబ్రహాము, ఆయన కుటుంబం ఆ దినమున అనుభవించిన ఆ శారీరక వేదన వారిని దేవునికి ప్రశస్తమైన స్వాస్థ్యంగా మార్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము దేవుని స్వరము విన్న ఆ దినమందే ఏ ఒక్క నిమిషము కూడా వృధా చేయకుండా దేవుని ఆజ్ఞను నెరవేర్చాడు. ఈ రోజు దేవుని వాక్యము మీ హృదయాలతో మాట్లాడుతుంది. మీ జీవితంలో ఇంకా వాయిదా వేస్తున్న ఆత్మీయ తీర్మానాలు ఏవైనా ఉన్నాయా? రక్షణ అని చెబుతూ ఇంకా లోక ఆశలతో జీవిస్తున్నారా? ఈ రోజే ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకోండి. మీ కుటుంబం అంతా దేవుని నిబంధన క్రిందకు వచ్చేలా వారి కొరకు ప్రార్థించండి. వారిని దేవుని మార్గంలో నడిపించండి. మీ హృదయ కాఠిన్యతను విడిచిపెట్టి దేవుని వాక్యానికి మీ అంతరంగాన్ని అప్పగించండి. ఆయన మిమ్మల్ని నూతన సృష్టిగా మారుస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, అబ్రహాము చూపిన ఆ అద్భుతమైన విధేయతను మాకును నేర్పించండి. వాక్యమును వినడమే కాకుండా తక్షణమే లోబడే మనస్సును మాకు దయచేయండి. శారీరక రోగాలతో, బలహీనతలతో బాధపడుతున్న వారికి మీ గాయపడిన హస్తము ద్వారా స్వస్థతను కలుగు చేయండి. ఆర్థిక ఇబ్బందుల నుండి, అప్పుల బాధల నుండి మీ బిడ్డలను విడుదల చేయండి. కుటుంబాలలో ఉన్న కలహాలను తీసివేసి సమాధానమును, ఏక మనస్సును అనుగ్రహించండి. బలహీనమైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి. అనాథలను, దీనులను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మా హృదయాలను మీ వాక్యం చేత కడిగి పవిత్రపరచమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.